హలో ఫ్రెండ్స్, గజియాబాద్లో 3 టీనేజ్ సిస్టర్ సూసైడ్ న్యూస్ మనం విన్నాం. అందరూ అంటున్నారు ఈ కొరియన్ సిరీస్ అడిక్షన్ వల్ల జరిగిందని. నిజంగా ఒక వెబ్ సిరీస్ అడిక్షన్ వల్ల జరుగుతుందా? ఫస్ట్ వన్ థింగ్ వెరీ క్లియర్ గా చెప్పాలి. ఒక ఫోన్, ఒక వెబ్ సిరీస్ ఆర్ స్క్రీన్ టైం ఎక్కువడం వల్ల ఎప్పుడు ఇలా సూసైడ్ టెండెన్సీస్ కానీ లేదా సూసైడ్ థాట్స్ కానీ రావు. సూసైడ్ ఈజ్ యూజువల్లీ మల్టీ ఫ్యాక్టోరియల్. అంటే డిప్రెషన్, యాంగ్జైటీ, ఒంటరితనము, ఎమోషనల్ స్ట్రెస్ ఇవన్నీ కలిగినప్పుడు మాత్రమే ఇటువంటి జరిగే అవకాశం ఉంది. టీనేజ్ బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉంటుంది. వీళ్ళకి ఎమోషన్స్ చాలా ఇంటెన్స్గా ఉంటాయి. ఒకవేళ హెవీ రొమాంటిక్ ఆర్ ట్రాజిక్ కంటెంట్ కంటిన్యూస్గా చూస్తుంటే ఈ ప్రమాదం మరింత ఎక్కువగా అయిపోతుంది. అప్పుడు రియాలిటీకి అండ్ ఫ్యాంటసీకి మధ్యలో డిఫరెన్స్ కూడా ఎరేజ్ అయిపోతుంది. అసలు ఎక్కువ స్క్రీన్ టైం వల్ల ఏం జరుగుతుంది? మూడ్ ఫ్లక్చుయేషన్స్, డిప్రెషన్, యాంగ్జైటీ, లోన్లీనెస్ అండ్ స్లీప్ డిప్రవేషన్ ఇవన్నీ ఎక్కువైపోతాయి. ఒకవేళ అదే పర్సన్ కి ముందు నుంచి కొంచెం డిప్రెషన్ ఉందంటే ఇవి మరింత ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు కంటెంట్ ట్రిగ్గర్ లా మాత్రమే యాక్ట్ చేస్తుంది, కానీ రూట్ కాజ్ ఈజ్ అవర్ మెంటల్ హెల్త్. సో పేరెంట్స్ ఫోన్ బ్యాన్ చేయడం అనేది పరిష్కారం కాదు. వాళ్ళతో బాండ్ మనం పెంచుకోవాలి. వాళ్ళు ఏ కంటెంట్ చూస్తున్నారు అని గమనిస్తూనే వాళ్ళని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడుగుతూ ఉండాలి. సడన్ సైలెన్స్, రూమ్ లో ఒంటరిగా ఎక్కువసేపు స్పెండ్ చేయడము, లేట్ నైట్ వరకు పడుకోకుండా ఉండడము, విపరీతమైన మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అన్నమాట. మనం వెంటనే అలర్ట్ అవ్వాలి. సో స్క్రీన్ టైమ్ ఈజ్ నాట్ ద విలన్, అన్అటెండెడ్ ఎమోషన్స్ ఈజ్ ద విలన్. సో లెట్స్ టాక్ టు అవర్ చిల్డ్రన్ బిఫోర్ ఇట్స్ టూ లేట్. థ్యాంక్ యూ.